హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈ రాయి చూడండి, ఇది గ్రీన్ కలర్ రాయ, చాలా చిన్నది. అంటే ఇది మరకత్వం అని చెప్పి అనాలి, ఎందుకంటే ఇది మరకత్వమే. ఎందుకంటే మరకత్వం అన్నది కొద్దిగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అది పెద్ద అని చెప్పారు, చాలామంది చెప్పారు. సో నాకైతే పూర్తిగా తెలియదు, వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. ఈ రాయి చూడండి ఎంత బాగుంది. ఇది మరకత్వం అన్నమాట, అంటే గ్రీన్, ఎమరల్డ్ గ్రీన్ అని అంటారు, కానీ ఇది డార్క్ గ్రీన్. ఇది అద్భుతం. ఇది వజ్రం ఫ్రెండ్స్, ఇది చూడండి. అయితే చాలా మంచి వజ్రం ఇది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఇందులో బ్లాక్ స్పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ బ్లాక్ స్పార్టికల్స్ ఎక్కువ ఉండటం వలన కటింగ్ చేసేటప్పుడు మనకి ఉంగరంలోని కావాల్సిన 6 క్యారెట్లు 5 క్యారెట్ల ముక్కలు తెగవు. విషయం ఏంటంటే ఏ వజ్రానికైనా కానీ రేటు రావాలంటే ఇది ఒక వజ్రం చూడండి, ఇది గుడిమట్టలో దొరికిందంట. సో ఇందులో కూడా బ్లాక్ స్పార్టికల్స్ ఉన్నాయి. అయితే ఏ వజ్రమైనా కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా 6 పీసులు ముక్క ఒకటి తెగితే మంచి రేటు వస్తుంది. అది కాకుండా ముక్కు పొడకలోకి చౌదుద్దులోకి చిన్న చిన్న రవ్వలు కానీ దొరికినాయి అనుకోండి, ఉపయోగం ఏముంది? ఉండదు, ఉపయోగం ఉండదు. సో ఈ రాయి చూస్తే చాలా క్లీన్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. అయితే ఏంటంటే వజ్రానికి ఎల్లో షేడ్ ఉంటుంది ఖచ్చితంగా వజ్రానికి. సో దీనికి ఎల్లో షేడ్ లేదు. ఇది అసలు వజ్రమే కాదు మాట చెప్పాలంటే. ఇది క్రిస్టల్ రాయ. ఒక క్రిస్టల్ పగిలి చాలా కాలానికి అలా దుల్లుకుంటూ పగులుకుంటూ ఈ ఆకారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి దొరికింది ఈ రాయ. వీళ్ళకి దొరికింది చూడండి, అది షేప్ కనబడుతుందా, క్రిస్టల్ షేపు. సో క్లీన్ క్రిస్టల్ అన్నమాట, క్లీన్గా ఉంది. కానీ ఇలాంటి రాళ్ళు దొరికేటప్పుడు మనకైనా కానీ గబుక్కుని రాయ తారసపడి మన చేతిలోకి వస్తే మనం ఏమనుకుంటామంటే, అమ్మా వజ్రం దొరికిందని గుండు టక అని మనం కొట్టుకుంటూ ఉంటుంది, కాళ్ళు చేతులని వణుకు పుడుతుంది. అలాంటి వణుకు పుడుతుంది. కానీ అంతలోనే 1000 ఆలోచనలు, 1,00,000 అనుమానాలు. ఒక్క సెకండ్లోనే మనకి 1,000,000 ఆలోచనలు. ఎలా అంటే ఏం చేయాలన్నది కూడా ఇది అది అంటే ఇంకా అది అర్థం కానట్లుగా ఒక తుఫాన్ లాంటి ఆలోచనలు వచ్చేస్తాయి మైండ్లోకి. ఒక అరగంట తర్వాత ఇదంతా తెలుసుకొని ఆ వచ్చిన ఆలోచనలు తుఫాన్లన్నీ పోయి, తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత ఎలాగా వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, అలా అయిపోతాం. ఫ్రెండ్స్, ఈ రాయి చూడండి, ఇది డైమండ్, షద్బుది జాతికి చెందిన రాయి ఇది. సో మంచి క్లీన్గా ఉంది ఈ రాయ, అద్భుతంగా ఉంది. ఇది కూడా గుడిమెట్లోనే దొరికిందని అన్నారు. తర్వాత ఈ రాయి చూడండి, ఇది కూడా బ్రహ్మాండమైన రాయ. సో ఇప్పుడు వచ్చే రాయి చూడండి, ఇది గుడిమెట్లోనే దొరికింది, షద్బుది జాతి రాయి. ఇది 8 మోకాలు ఉన్నాయి ఈ రాయికి. ఈ రాయి అమ్మకానికి ఉందంట ఫ్రెండ్స్, నాకు చెప్పారు. ఇందులో బ్లాక్ స్పాట్ ఒకటే ఉందని చెప్పని అన్నాడు. సో ఒక పక్కనే ఒకటే ఉందన్నాడు బ్లాక్ స్పాట్. ఈ రాయి అమ్మకానికి ఉంది, షద్బుది జాతి రాయి ఇది. అంటే 8 కోణాలు మొక్క గుడిమెట్టలో దొరికింది. చిన్నదే, ఎంత బరువు ఉంటుంది అన్నది ఇంకా ఆయన మనకు చెప్పలేదు. కాటేసి చూడాలి ఎంత బరువు ఉంటుంది ఏంటన్నది. ఈ రాయి అమ్మకానికి ఉంది, ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. రాయ న్యాచురల్, ఇది 8 కోణాలు. ఇదే పెద్ద రాయ, ఒక 20 క్యారెట్ల రాయి అయితే ఆయన దరిద్రం పోయి జాతకం మారిపోయేది. కానీ ఆయన అదృష్టం ఇంతే ఉంది, మళ్ళీ ట్రై చేసుకుంటాడు. కానీ గుడిమెట్టలో ఇంత మంచి వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పని చాలామంది చెప్పారు. ఇదే నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు ఈ రాయిని చూడలేదు, ఆయన పెట్టాడు నాకు. ఇప్పుడు నేను గుడిమెట్టలో ఈ రాళ్ళు దొరుకుతున్నాయని నేను నమ్ముతున్నాను. మొన్నటి వరకు నమ్మలా, ఎన్నో వీడియోలు వచ్చినాయి కానీ నా వరకు వస్తే తెలియలేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.